సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేటిది జరగకూడదు, సోషల్ మీడియాలో ఇలాంటి టెర్రరిజం జరగకూడదు అని ప్రతి పార్టీ ఒక స్టాండ్ తీసుకోవాల్సిన నేపథ్యంలో మీరు టీడీపీ వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ ఈరోజు చూడండి, వాళ్ళ స్పోక్స్ పర్సన్స్ ఏం మాట్లాడుతున్నారో చూడండి. ఎక్కడ కూడా మేము బాధపడుతున్నాము, గీతాంజలి గారు అని ఒక మహిళ చనిపోయినందుకు మేము బాధపడుతున్నామని ఒక్కరూ చెప్పడం లేదు. ఇది కూడా వైఎస్ఆర్సీపీ చేసే రాజకీయం అంట. అసలు గీతాంజలి అన్న మహిళ చనిపోలేదంట, యాక్టింగ్ చేస్తున్నారంట. యాక్సిడెంట్ కేసుని మనం సూసైడ్ అని చెప్తున్నామంట. ఇప్పుడు కూడా పోస్టులు పెడతా ఉన్నారు. పైన మేము వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతుంటే ఇంకా పోస్టులు చూస్తున్నాం. ఆ అమ్మను, గీతాంజలి అమ్మను మేము సోషల్ మీడియా ఆఫీస్కి ప్రతిరోజు పిలుస్తున్నామంట, ఆమెకు ట్రైనింగ్ ఇస్తున్నామంట. ఇలాంటి అలవాట్లు టీడీపీ వాళ్ళకు, లోకేష్కి, చంద్రబాబు నాయుడుకు, పవన్ కళ్యాణ్కు ఉంటాయేమో కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళకు అస్సలు ఉండవు. నేను అది గర్వంగా చెప్తున్నాను. నేను అడిగేది ఒక్కటే, ఈరోజు న్యాయం ఏం జరుగుతుంది? ఒక మనిషి, ఒక నిండు ప్రాణం